నేను ఈ అభిమన్ ద్రావణాన్ని 200 లీటర్ల నీటిలో 1 లీటర్ చొప్పున కలిపి ఆ మిశ్రమంలోంచి ఒక్కో చెట్టుకు 1 లీటర్ చొప్పున వేశాను. ఫలితాలను గమనించగా పండ్ల నాణ్యత అద్భుతంగా ఉందని, అవి చాలా బాగా పెరుగుతున్నాయని నేను గుర్తించాను. ఇప్పుడు బొప్పాయి పండ్లపై భాగంలో ఒక అందమైన మెరిసే కాంతి కనిపిస్తోంది. వ్యవసాయ రంగానికి ఏదైనా సేవ చేయాలనే తపనతో నేను ఒక బొప్పాయి నర్సరీని కూడా నడుపుతున్నాను. నేను అధిక నాణ్యత గల విత్తనాలను సేకరించి మొక్కలను పెంచి వాటిని ఇతరులకు సరఫరా చేస్తాను. నమస్కారం, నా పేరు మురుగన్. నేను మదురై జిల్లాలోని అలంగనల్లూరు బ్లాక్లో ఉన్న ఎరంబట్టి గ్రామానికి చెందినవాడిని. ప్రస్తుతం నేను 1 ఎకరం భూమిలో బొప్పాయి సాగు చేస్తున్నాను. నేను రెడ్ లేడీ, యుకోన్ బెర్రీ మరియు గ్రీన్ బెర్రీ వంటి వివిధ రకాలను సాగు చేస్తున్నాను. నా వ్యవసాయ ప్రయత్నాలలో నేను పూర్తిగా సేంద్రియ పద్ధతులను అవలంబించడానికి కట్టుబడి ఉన్నాను. ప్రజలకు అధిక నాణ్యత గల ఆరోగ్యకరమైన ఆహారాన్ని అందించడమే నా లక్ష్యం. నా శక్తి మేరకు అత్యుత్తమంగా ఈ సేవను అందించడానికి నేను కృషి చేస్తాను. నేను ఈ అభిమన్ ఉత్పత్తిని 200 లీటర్ల నీటికి 1 లీటర్ చొప్పున కలిపి ఆ మిశ్రమంలోంచి ఒక్కో చెట్టుకు 1 లీటర్ చొప్పున వేశాను. గమనించి చూడగా పండ్ల నాణ్యత అద్భుతంగా ఉంది మరియు అవి చాలా బలంగా పెరుగుతున్నాయి. బొప్పాయి పండ్లపై భాగంలో ఒక అందమైన మెరిసే కాంతి కనిపిస్తోంది. వ్యవసాయ సమాజానికి అండగా నిలవాలనే కోరికతో నేను ఒక బొప్పాయి నర్సరీని కూడా నడుపుతున్నాను. నేను అధిక నాణ్యత గల విత్తనాలను సేకరించి వాటిని మొక్కలుగా పెంచి పంపిణీ చేస్తాను. నేను ఒక్కో మొక్కను 22 రూపాయలు ధరకు అందిస్తాను. 10 గ్రాముల విత్తనాల ప్యాకెట్ ధర సుమారు 4650 రూపాయలు ఉంటుంది. ఈ ప్యాకెట్లో దాదాపు 500 విత్తనాలు ఉంటాయి. అవి విజయవంతంగా మొలకెత్తితే సుమారు 450 మొక్కలు లభిస్తాయి. ఈ ప్రయత్నంలో నాకు గణనీయమైన ఆర్థిక లాభం ఏమీ లేకపోయినప్పటికీ వ్యవసాయానికి మేలు చేయాలనే సంకల్పంతో మాత్రమే నేను దీనిని చేపడుతున్నాను. అయితే నేను ఈ మొక్కలను అందరికీ సరఫరా చేయలేకపోతున్నాను. మొక్కల సరఫరా పరిమితంగా ఉన్నందున ప్రత్యేకంగా అభ్యర్థించిన వారికి మాత్రమే నేను వీటిని అందిస్తాను. నేను అందించే మొక్కలు అత్యుత్తమ నాణ్యత కలిగినవి.